మనం మన హైయెస్ట్ ఫార్మ్ ఆఫ్ ఇంటెలిజెన్స్‌ని వాడాలి అంటే ఏం జేయాలో ఇప్పుడు చూద్దాం. న్యూరో సైన్స్ ప్రకారం ఎవరైతే వాళ్ళ థింకింగ్ గురించి థింక్ జేస్తారో వాళ్ళకి హైయెస్ట్ ఫార్మ్ ఆఫ్ ఇంటెలిజెన్స్ ఉన్నట్టు అనేసి కన్ఫర్మ్ జేసింది. దీన్ని ప్రాక్టికల్‌గా ఎలా జేయాలో స్టెప్ బై స్టెప్ జూద్దాం. మెయిన్‌గా మనం ఎవరితో డిస్కషన్ జేసినా ఎప్పుడైనా గానీ మనం ఆటో పైలట్ మోడ్‌లో ఉంటాం. అంటే ఏంటి అంటే మనకి చిన్నప్పటి నుంచి అలవాటైన బిహేవియర్ గావచ్చు, కామన్‌గా మనం మాట్లాడే మాటలు గావచ్చు, ఇలా సడెన్‌గా వాళ్ళు ఒకటి జెప్తే దానికి ఆటోమేటిక్‌గా మన కంట్రోల్ లేకుండానే సబ్‌కాన్షియస్‌గా మాట్లాడడం, రియాక్ట్ అవ్వడం జేసేస్తాం. దీనివల్ల ఏమైతదంటే మోస్ట్ ఆఫ్ ది టైమ్ మనం లాజికల్‌గా కంటే ఎమోషనల్‌గా మనకి ట్రిగ్గర్ అయిందనుకో దాన్ని ఎమోషనల్‌గా హ్యాండిల్ జేసి చిన్నగా ఉన్న ప్రాబ్లమ్‌ని అనవసరంగా పెద్దగా జేసుకుంటాం. అంటే మనం ఏం జేయాలి అంటే మనం మన ఆలోచనల్ని ఒక థర్డ్ పర్సన్ లాగా అబ్జర్వ్ జేయాలి. అంటే మనం ఎందుకు రియాక్ట్ అయితున్నాం? ఎలా రియాక్ట్ అయితున్నాం? అంటే ఏ విషయాలకి ట్రిగ్గర్ అవుతున్నాం? వీటన్నిటిని అబ్జర్వ్ జేయడం వల్ల మనకి మన మీద సెల్ఫ్ కంట్రోల్ ఒస్తది. అండ్ మనం బెటర్ డిసిషన్ తీసుకుంటాం. మన థాట్స్‌ని అబ్జర్వ్ జేసి మనం ఎందుకు ట్రిగ్గర్ అవుతున్నాం? ఎలా ట్రిగ్గర్ అవుతున్నాం? అన్నిటిని నోట్ జేసుకొని మళ్ళీ ప్రాక్టికల్‌గా సేమ్ అలాంటి సిట్యుయేషన్ వచ్చినప్పుడే మళ్ళీ ఎలా రియాక్ట్ అవుతున్నామో అబ్జర్వ్ జేయాలి. మళ్ళీ మనం ఇలా అబ్జర్వ్ జేయడం స్టార్ట్ జేసినా గానీ స్టార్టింగ్ స్టేజెస్‌లో మనం మళ్ళీ రియాక్ట్ అవ్వచ్చు. ఎందుకంటే మనకి చిన్నప్పటి నుంచి అలవాటైన ప్యాటర్న్స్ కాబట్టి ఒకేసారి మనం అనుకున్నెమ్మటే అది అవ్వకపోవచ్చు. బాడీకి అలవాటు పడడానికి టైం పడతది. అందుకని ఇప్పుడు మనం ఏసిన ప్లాను ప్రాక్టికల్‌గా అప్లై జేసినప్పుడు ఏం ప్రాబ్లమ్ ఒస్తుంది? ఎక్కడ గ్యాప్ ఒస్తుంది? ఎక్కడ మనం కంట్రోల్ జేసుకోలేకపోతున్నాం? మళ్ళీ అనలైజ్ జేసి మళ్ళీ సేమ్ అలాంటి సిట్యుయేషన్ ఒచ్చినప్పుడు ఇప్పుడు నేర్చుకున్న థింగ్స్‌ని అక్కడ అప్లై జేయాలి. మళ్ళీ అక్కడ గూడా మళ్ళీ ఏదో ఒక మిస్టేక్ కనిపియొచ్చు, గ్యాప్ గనిపియొచ్చు. మళ్ళీ దాన్ని అనలైజ్ జేసి మళ్ళీ దాన్ని ప్రాక్టికల్‌గా అలాంటి సిట్యుయేషన్ వచ్చినప్పుడు పెట్టాలి. ఇలా చేయడం వల్ల మళ్ళీ మళ్ళీ రిపీట్ జేయడం వల్ల మన బ్రెయిన్‌కి ఇది ఒక హాబిట్ లాగా అయిపోయి ఈ నెక్స్ట్ టైమ్ అలాంటి సిట్యుయేషన్ వచ్చినప్పుడు దానంతటికి అదే సబ్‌కాన్షియస్‌గా చేయడం స్టార్ట్ అయిపోతది. ఇంతకు ముందు గూడా మనం ఏదైనా మిస్టేక్ జేసుంటే దాన్ని అబ్జర్వ్ జేసి ప్రాబ్లమ్‌కి సొల్యూషన్స్ వెతుకుంటాం. కాకపోతే అప్పుడు మనం సెల్ఫ్‌ని నాది అనే ఐడెంటిటీని యాడ్ జేయడం వల్ల మనం జస్ట్ ఎమోషనల్‌గా ఆలోచిస్తాం. ఓన్లీ వన్ పర్స్పెక్టివ్‌లో ఆలోచిస్తాం. ఎలా అంటే మనకు జరిగిన లాస్ ఏంటి? మన థింకింగ్ గురించి ఆలోచించడం వల్ల, పర్సనల్‌గా ఆలోచించడం వల్ల మనకి ప్రతీదీ హెవీగా అనిపిస్తది. అండ్ చాలా పెద్దగా అనిపిస్తది. ఎందుకంటే వన్ డైమెన్షన్‌లో ఆలోచిస్తున్నాం గాబట్టి. కానీ మనం థింకింగ్‌ని థర్డ్ పర్సన్ లాగా అబ్జర్వ్ చేసినప్పుడు ఏంటి అంటే, అప్పుడు మనకి ఎవనితో అయితే ప్రాబ్లమ్ వచ్చిందో, అసలు ప్రాబ్లమ్ ఏంటో, కాన్‌ఫ్లిక్ట్ ఎక్కడొచ్చిందో అన్ని డైమెన్షన్స్‌లో ఆలోచిస్తాం. అప్పుడు ఏంటి అంటే, మనం ఎమోషనల్‌గా ట్రిగ్గర్ అవ్వకుండా లాజికల్‌గా అసలు ప్రాబ్లమ్ ఎంతుందో దానికి తగ్గట్టుగా ఆలోచించి సొల్యూషన్ తీసుకొనొస్తాం. అందుకే మనం ఎప్పుడైనా గమనిస్తే మన ప్రాబ్లమ్స్‌కి మనం ఈజీగా సొల్యూషన్ ఇవ్వలేం గానీ, ఎవడన్నా వేరే పర్సన్ ప్రాబ్లమ్ ఉన్నప్పుడు ఈజీగా సొల్యూషన్ ఇవ్వగలుగుతాం. దీనికి మెయిన్ రీజన్ ఏంటి అంటే, ఆ ప్రాబ్లమ్‌ని మనం పర్సనల్‌గా తీసుకోవట్లేం గాబట్టి. మన వరకొచ్చేసరికి నాకయింది, నేను మోసపోయినా ఆర్ నాకు ఇబ్బందయింది, మనకి ఎమోషన్ యాడ్ అవుతుంది. అప్పుడు లాజికల్‌గా అసలు ప్రాబ్లమ్ ఏంటో జూడం. అనవసరంగా చిన్న చిన్నగా ఉన్నదాన్ని అనవసరమైన మాటలు మాట్లాడో, ఒక ఎమోషన్‌కి ట్రిగ్గర్ అయ్యో, ఆ చిన్నగున్నదాన్ని పెద్దగా జేసేసుకొని ఆ పర్సన్‌లో చాలా బెస్ట్ థింగ్స్ ఉండొచ్చు 99%. ఈ ఒక్క చిన్న థింగ్‌కి మిస్‌అండర్‌స్టాండ్ జేసుకోనో, ఆ టైంలో ట్రిగ్గర్ అయ్యో వాళ్ళని దూరం జేసుకుంటాం. నెక్స్ట్ టైమ్ నుంచి మీకేదన్నా ఎమోషన్ ఒచ్చినా, మీకేదన్నా థాట్ ఒచ్చినా జస్ట్ అబ్జర్వ్ ఎందుకొస్తుంది? ఏంటి? చాలా వరకి మనకొచ్చే థాట్స్ 80% నెగెటివ్‌గానే ఉంటాయి. అండ్ 95% మనం రిపీటెడ్‌గా చేసే థాట్సే అయ్యుంటాయి. అందుకని మనం చూసేది గావచ్చు, వినేది గావచ్చు, ఎవరితో ఉంటున్నాం గావచ్చు, ఇవన్నీ గూడా మ్యాటర్ అయితాయి. అండ్ ఇలా మన థింకింగ్ గురించి మనం అబ్జర్వ్ జేయడం వల్ల మనం మన కంట్రోల్‌లో ఉంటాం. వేరే వాడు అన్నా గాని దానికి ట్రిగ్గర్ అవ్వం.